ఎవరి లైఫ్‌లోనైనా ఎప్పుడూ కోరుకునేదేంటి? నిన్నటి కన్నా ఈరోజు బెటర్‌గా ఉండడం. ఈ రోజు కన్నా రేపు ఇంకా బెటర్‌గా ఉండాలని కోరుకోవడం. ఆ హోప్‌తోనే లైఫ్ జర్నీ కొనసాగుతది. బట్ లైఫ్‌లో ఏది సాధించాలన్నా ఈ హోప్‌తో పాటు మన సెల్ఫ్ ఎస్టీమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే మీరు చేసే పనిని మీరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయగలగాలి. దాని మీద స్ట్రాంగ్‌గా నిలబడగలగాలి. ఇంతవరకు ఓకే. బట్ ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనలో లోపిస్తుంది అంటే దానికి చాలా కారణాలుంటాయి. థిబాట్ మొరిసే రాసిన 'మాస్టర్ యువర్ ఎమోషన్స్' అనే బుక్ నుంచి 'నాట్ బీయింగ్ గుడ్ ఎనఫ్' అనే ఒక ఎమోషనల్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇలా మన దగ్గర ఏమీ లేదు, ఇంకా ఏదో కావాలి, ఉన్నది సరిపోదు అనే ఫీలింగ్ వల్ల మనం చేసే స్ట్రగుల్స్ ఏంటి? వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఈ ఫీలింగ్‌ని మన గ్రోత్‌కి ఉపయోగపడేలా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? అనే ఇలాంటి బోలెడు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు మీకు రిలేట్ అయ్యేలా ఈ వీడియో ఉంటుందని నమ్ముతున్నాను. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి, అలాగే మంచి వీడియోస్‌ని చూడటానికి ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నా నెక్స్ట్ వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక సబ్స్క్రైబ్ చేసేసారు కదా! వీడియోలోకి వెళ్ళిపోదాం. నా దగ్గర కావాల్సినంత లేదు, సరిపడినంత లేదు. నేనేం చేసినా కానీ నా దగ్గర ఉన్న దాంతో స్టార్ట్ చేయలేను. వేరేదేదో తీసుకురావాలి, ఎక్కడి నుంచో ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో మనం సమకూర్చుకోవాలి. అప్పుడు మాత్రమే నేను ఈ వర్క్‌ని స్టార్ట్ చేస్తాను అనే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈ ఆలోచన ఏదైతే ఉందో, మనం చేయాలనుకున్న పనుల్ని, మన డ్రీమ్స్ అన్నిటిని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తది. ఐయామ్ నాట్ బ్యూటిఫుల్ ఎనఫ్. ఐయామ్ నాట్ హ్యాండ్సమ్ ఎనఫ్. ఐయామ్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఐయామ్ నాట్ స్మార్ట్ ఎనఫ్. ఇలాగే నా దగ్గర సరిపడినంత మనీ లేదు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నా దగ్గర ఉన్నవి సరిపోదు. ఇంకా నేర్చుకోవాలి. నాకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ సరిపోదు. నాకున్న మెమరీ సరిపోదు. మన పని స్టార్ట్ చేయకుండా చెప్పుకునే సాకులివన్నీ. ఎవరైతే ప్రతి విషయంలో ఇలా పని స్టార్ట్ చేయకుండా, నా దగ్గరున్నది సరిపోదు, ఇంకా ఏదో కావాలనుకున్న వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ దగ్గర లేని వాటిని గురించే ఫోకస్ పెడుతూ ఉంటారు. ఉన్న వాటి గురించి అస్సలు పట్టించుకోరు. అసలు గుర్తించలేరు. ఇలాంటి వాళ్ళకు జనరల్‌గా మనం ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చామనే అనుకోండి. వాళ్ళు ఆ కాంప్లిమెంట్‌ని తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే జనరల్‌గా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఎవరైనా ఇది చేయగలరు. అలాగే చెప్పడంతో పాటు ఆ టాస్క్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన వర్రీస్, వాళ్ళు చేసిన రాంగ్స్ ఏంటి, ఇలాంటి వాటిల్ని ప్రొజెక్ట్ చేసి చెప్తూ ఉంటారు. దీంతో పాటు ఆ కాంప్లిమెంట్‌ని రిటర్న్ ఇచ్చేయడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే మనం ఇచ్చిన కాంప్లిమెంట్‌ని రిసీవ్ చేసుకునే మైండ్‌సెట్ కూడా ఉండదు. ఇలా ఈ పాయింట్ దగ్గర ఎప్పుడైతే స్టక్ అయిపోతామో మనలో మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ వైపే ఆలోచించేలా చేస్తది. చిన్న చిన్న అకాంప్లిష్‌మెంట్స్ అంటే చిన్న చిన్న విజయాలు అనేవి మన లైఫ్‌లో ఎప్పుడు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వస్తాయి. బట్ వాటిని కూడా గుర్తించలేం. ఆస్వాదించలేం. మనకు వచ్చిన దాంతో ఎప్పుడూ తృప్తి పొందలేం. నేనంత గొప్పగా చేయలేదులే. ఇంకా ఏదో ఉంటే ఇంకా సూపర్‌గా చేసేదాన్ని. లేదా వేరే వాళ్ళైతే ఇంకా చేసేవారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాకన్నా అవి ఎక్కువగా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. సో, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన మనుషుల బ్రెయిన్ ఎప్పుడు కూడా నెగటివిటీ వైపే వెళ్తది. మీరు ఆలోచనలు ఎప్పుడు కూడా మీ గురించి మీరు బాగా ఫీల్ అవ్వాలి అనేంతగా ఏమి ఉండవు. నిజం చెప్పాలంటే మనం చాలా విషయాలు మంచిగా చేసినవి ఉంటాయి. బట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటి వాటి వలన కొన్ని విషయాల్లో మనం వెనక పడిపోయి ఉండొచ్చు. దానర్థం ఆ వర్క్ చేయడానికి అసలు ఎటువంటి అర్హత లేదు. ఒక్క స్టెప్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నావో అక్కడే ఉండాలి. నీకిది లేదు కాబట్టి మొత్తం అంతా సమకూర్చుకునే వరకు నువ్వసలు డెసిషన్ తీసుకోవడానికి ఎందుకు పనికిరావు అనేంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ నాట్ బీయింగ్ గుడ్ ఎనఫ్ అనేది మన గ్రోత్‌కి యూజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మెయిన్ సొల్యూషన్ మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. అసలు ఈ నాట్ ఫీలింగ్ గుడ్ ఎనఫ్ అనే దాంతో బాధపడుతున్నాము, ఈ ఫీలింగ్‌లోనే స్టక్ అయిపోయామంటే మనలో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందని అర్థం. చాలామంది డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో, డిఫరెంట్ వేస్‌లో ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. నేను కూడా చాలా విషయాల్లో నేనిది ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. అనుకున్న పనుల్ని స్టార్ట్ చేయకుండా అలా బద్ధకంగా చాలా రోజులు గడిచిపోయిన రోజులు నా లైఫ్‌లో కూడా ఉన్నాయి. కొంతమందిలో ప్రతి ఒక్క విషయం, ప్రతీదీ వాళ్ళకేం వచ్చినా సరే, ప్రతి సింగిల్ థింగ్‌ని వాళ్ళు ఇన్‌సఫిషియంట్‌గానే ఫీల్ అవుతారు. నాకిది సరిపోదు అని ప్రతి విషయంలోనూ అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొన్ని సర్టెన్ సిట్యులోని కొన్ని ఏరియాస్‌లో మాత్రమే ఇన్‌ఎడెక్వేట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని బూస్టప్ చేయడం ద్వారానే ఈ నెగెటివ్ ఎమోషన్ నుండి మూవ్ ఆన్ అవుతాం. సో, దీనికోసం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఇలా ఫీల్ అవ్వడానికి ట్రిగ్గర్స్ ఏంటసలు? ఏవి అలా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి? వాటిని ఐడెంటిఫై చేయాలి. ఆ సిట్యుయేషన్స్‌ని మీరు అనలైజ్ చేయాలి. అలాగే
మీరెలాంటి సాకులు చెప్పుకుంటూ, మీ స్టోరీ ఏంటి, ఎలాంటి ఆలోచనలు ఆ టైంలో మీకు వస్తున్నాయి. సో, ఇలాంటివి మీరు ఫస్ట్ అయితే ఐడెంటిఫై చేయాలి. ఇక సెకండ్‌ది మీకు మీ లైఫ్‌లో ఉన్న చిన్న చిన్న అకాంప్లిష్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని యాక్సెప్ట్ చేసి ఆస్వాదించాలి. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ లైఫ్‌లో ఉన్న షార్ట్ కమింగ్స్ ఏముంటాయి, ఫెయిల్యూర్స్ ఏముంటాయి, వీటి మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. హెల్తీ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళేం చేస్తారు, వాళ్ళ షార్ట్ కమింగ్స్, వాళ్ళ స్ట్రెంగ్త్స్ రెండిటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. కరెక్ట్‌గా అనలైజ్ చేయగలుగుతారు. మోర్ ఆబ్జెక్టివ్ వేలో ముందుకెళ్తారు. సో, ఇలా మీరు సాధించిన చిన్న చిన్న విషయాలన్నిట్లి నుంచి మీరు బూస్టప్ అవుతూ మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు చెప్పబోయేవి ప్రాక్టీస్ చేస్తే యూజ్‌ఫుల్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్, మీరు సాధించిన చిన్న చిన్న అకాంప్లిష్‌మెంట్స్‌ని, విజయాల్ని లిస్ట్ ఔట్ చేసుకోండి. మేమేం చేసాము, నేనంత సాధించేసినవి ఏమున్నాయి అని మళ్ళీ నెగెటివ్ ట్రాక్‌లోకి వెళ్ళకుండా చిన్న చిన్నవుంటాయి. ఐ వోక్ అప్ ఆన్ టైమ్. కరెక్ట్ టైంకి లేవాలనుకున్నారు, లేచారు. ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు, చేశారు. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌నే మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీ అకాంప్లిష్‌మెంట్ లిస్ట్‌లో రాసుకోవాలి. లేదంటే ఒక బ్యూటిఫుల్ జర్నల్ మీకు మీరే క్రియేట్ చేసుకోండి. అందులో మీరు అకాంప్లిష్ చేసిన ఇలాంటివన్నీ కూడా మీకు ఆనందాన్నిచ్చేవి, మీ గెలుపుని చూసి మీరే బూస్టప్ అయ్యే కొన్ని విషయాలు ఏవైతే మీ లైఫ్‌లో జరుగుతూ ఉంటాయో డైలీ, అవి దాంట్లో నీట్‌గా రాసుకోండి. అలాగే అన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులైనా ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పొగుడుతారు. లేదా మంచి మాటలు చెప్తారు మీ గురించి. సో, ఇలాంటివి వాళ్ళ పేరుతో సహా రాసిపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు మీ మీద మీరు డౌట్‌గా ఉంటారో, లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ముందుకెళ్ళలేకపోతారో, ఒక్కసారి ఇవన్నీ చూస్తే ఎంత బూస్టప్ అవుతాయో మీరే స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఎవరైనా ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేని వాళ్ళుంటారు. వాళ్ళు జనరల్‌గా చెప్పేదేంటంటే, "అదంత పెద్ద విషయం ఏం కాదండి." లేదా "ఎవరైనా చేసేయగలరు." లేదా "సో అండ్ సో ఎవరో హెల్ప్ చేశారు. సో, అందుకనే నేను చేయగలిగాను." లేదంటే "ఇంకా బాగా చేయాల్సిందేమో." ఇలాంటి సాకులన్నీ చెప్పుకుంటూ ఉంటాము. సో, అలాంటివి కాకుండా కాంప్లిమెంట్‌ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయండి. ఫర్ సపోజ్ ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారు. అది మీరు ఓపెన్ చేసి హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారనే కదా ఇస్తారు. అంతేగాని ఫ్లోర్ మీద పడేసి దాన్ని తొక్కి పడేస్తారని కాదు కదా! కాంప్లిమెంట్ కూడా అంతే. సో, ఇక మీద ఎప్పుడైనా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే గట్టిగా థాంక్ యూ అని చెప్పండి. అక్కడ అనవసరమైన ఎక్స్‌ప్లనేషన్స్, ఆ కాంప్లిమెంట్‌ని డౌన్ ప్లే చేయడానికి ట్రై చేయడం కానీ, మీ నుంచి ఎటువంటి నెగెటివ్ ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఇలాంటివేం వద్దు. జస్ట్ సే థాంక్ యూ. నిజానికి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా కాంప్లెక్స్ టాపిక్. మనుషులు లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని డీల్ చేసే విధానంలో కానీ, మిస్‌అండర్‌స్టూడ్ చేసుకోవడం వల్ల కానీ, డిఫరెంట్ వేస్‌లో ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఉంటది. హెల్దియర్ సెల్ఫ్ ఎస్టీమ్‌ని డెవలప్ చేసుకోవడానికి నాథానియల్ బ్రాండన్ 'ది 6 పిల్లర్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్' అనే బుక్‌లో 6 ప్రాక్టీసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని ప్రకారం ఫస్ట్ వన్, లివింగ్ కాన్షియస్‌లీ. మీరు చేసే పనులు పర్పస్ ఏంటి? వాల్యూ ఏంటి? గోల్స్ ఏంటి? మీరు చేయాలనుకున్న మీకున్న ఎబిలిటీస్ ఏంటి? వీటన్నిటి మీద కాన్షియస్‌గా ఉండడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాన్ని బట్టే మనం బిహేవ్ చేయాల్సుంటుంది. ఇక నెక్స్ట్ వన్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. అంటే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకోవాలనుకుంటున్నారు? అవతలి వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? వీటన్నిటి మీద ఫస్ట్ మీరు స్టాండ్ అయ్యి ఉండాలి. సో, ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ అనే క్యారెక్టరే మీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని బూస్టప్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఉపయోగపడుతది. ఇక నెక్స్ట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. మీకున్న సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతోనే మీ లైఫ్‌ని సేవ్ చేసుకునేది మీరు మాత్రమే అని రియలైజ్ అవుతారు. మీ లైఫ్‌లో జరిగే అన్ని యాక్షన్స్‌కి, అన్ని చాయిసెస్‌కి, మీరు తీసుకున్న నిర్ణయాలకి అన్నిటికి మీరే రెస్పాన్సిబుల్. అండ్ మీరు మీకున్న టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నారు? మీ లైఫ్‌లో హ్యాపీనెస్‌ని ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నారు? వీటన్నిట్లికి మీరే రెస్పాన్సిబిలిటీ. సో, మీరు మాత్రమే మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలనేది యాక్సెప్ట్ చేస్తారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ అసర్టివ్‌నెస్. మీ లైఫ్‌లో మీకంటూ కొన్ని కోరికలుంటాయి. మీకంటూ కొన్ని ఆశలుంటాయి. కొన్ని అవసరాలుంటాయి. అలాగే కొన్ని వాల్యూస్ ఉంటాయి. వీటన్నిటిని మీరు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో, తర్వాత వాటిని రియాలిటీలో మీ లైఫ్‌కి యాడ్ అయ్యేలా చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, లివింగ్ పర్పస్‌ఫుల్లీ. మీరేమనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధించి తీరడానికి ఈ పర్పస్‌ఫుల్‌గా బతకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వన్, పర్సనల్ ఇంటిగ్రిటీ. మీ ఆలోచనలు, మీ కన్విక్షన్స్, మీ ఐడియల్స్ ఇవన్నీ కూడా మీ బిహేవియర్‌తో మ్యాచ్ అయ్యి ఉండాలి.
ఎలా అంటే మీరెప్పుడైతే మిర్రర్‌లో మిమ్మల్ని మీరు చూసుకుంటారో, మీరేం చేయాలనుకుంటున్నారో అది రైట్ థింగ్ అని మీకు మీరు స్ట్రాంగ్‌గా చెప్పగలగాలి. సో, ఇప్పుడు చెప్పిన ఈ 6 ప్రాక్టీసెస్ మనం డెవలప్ చేసుకుంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఒక లెవెల్‌లో ఉంటుంది. ఆబ్వియస్‌లీ నీ దగ్గర ఉన్న దాని విలువ ఏంటి? ఇంకా నువ్వు సమకూర్చుకోవాలా? ఉన్న దాంతో నువ్వేం చేయాలి అనేది ఫుల్ క్లారిటీ వస్తది. సో, లేని దాని గురించి వెతకకుండా ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఉన్న వాటిల్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? వాటిని ఇంకెంత బాగా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. అండ్ నెగెటివ్ థింకింగ్ అంటే మనల్ని బ్యాడ్‌గా ట్రీట్ చేసేవాళ్ళు అవ్వచ్చు. లేదా మనల్ని బ్యాడ్‌గా ట్రీట్ చేసే విషయం అవ్వచ్చు. వాటన్నిటిని ఒక ట్రాష్ లాగా ట్రీట్ చేసి పక్కన పెట్టండి. దాని నుంచి వచ్చే మంచి ఏదన్నా ఉందంటే పిక్ చేయండి. లేదు అంటే ట్రాష్ ఎక్కడ పెడతారో మీకు తెలుసు కదా! సో, అట్లానే పెట్టి మీరు చేయాలనుకున్న పని మీదే ఫోకస్ చేసి దాని మీదే ముందుకు వెళ్ళండి. అంతేగాని ఈ అనవసరంగా నిన్ను లాగాలనుకుని నీ మీద బ్యాడ్‌గా మాత్రమే నెగెటివ్ ఇంపాక్ట్ మాత్రమే చూపించే మనుషులు లేదా విషయాలు కొన్నుంటాయి. అలాంటి వాటిల్ని జస్ట్ పుట్ ఇన్ ట్రాష్. సో, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు కంటెంట్ నచ్చుంటది. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడొక మంచి విషయం తెలుసుకుందాం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. కనీసం ఒకటైనా అవుతుంది. మరో మంచి కంటెంట్‌తో మళ్ళీ వస్తాను. అంతవరకు లైఫ్ అద్భుతః.